మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి జాగ్రఫీ నుంచి 6వ పాఠం అండి. మరి ఉత్పాదక పరిశ్రమలు అనే పాఠ్యాంశం నుండి చాలా 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 ముఖ్యమైన 40 బిట్లను అయితే పూర్తిగా చూద్దామండి. మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మీరు ఇచ్చేవి అవేనండి. మరి లైక్లు కామెంట్లు ఏ విధంగా ఉందన్నది తెలియచేయండి. మీకు ఏ పాఠం కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి. ఓకేనండి. నేను తప్పనిసరిగా వీడియో అయితే చేసి పెడతాను. ఓకే, లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. ముడి పదార్థాల నుండి విలువైన వస్తువులను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఉత్పత్తి చేయడాన్ని. ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్పాదకత అంటామండి. ఉత్పాదకత అంటే తయారీ అని అర్థం అండి. తయారీ. నెక్స్ట్, ఒక దేశం యొక్క ఆర్థిక శక్తిని దేని అభివృద్ధి ద్వారా కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్పాదక పరిశ్రమల అభివృద్ధి ఆధారంగానే ఒక దేశం యొక్క ఆర్థిక శక్తిని కొలుస్తుంటారు. నెక్స్ట్, మూడవది, సాధారణంగా ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా ఏ రంగాన్ని పరిగణిస్తారు? సాధారణంగా ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా ఏ రంగాన్ని పరిగణిస్తారు అంటే ఉత్పాదక రంగం అండి. ఉత్పాదక రంగము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలో అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత? ప్రస్తుతం చిన్న తరహా పరిశ్రమలో అనుమతించబడినటువంటి గరిష్ట పెట్టుబడి ఎంత? చిన్న తరహా పరిశ్రమల్లో ఎంత పెట్టుబడి ఎక్కువగా పెట్టవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ₹1,00,00,000 అండి. కోటి. నెక్స్ట్, ఐదవది, ఆయిల్ ఇండియా లిమిటెడ్, OIL, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏ రకమైన పరిశ్రమకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉమ్మడి రంగం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణలో ఉండే సంస్థలను ప్రభుత్వ రంగం అంటారు. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ బెల్ కానీ సెయిల్ కానీ, బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉంది కదండి, అది కానీ సెయిల్ కానీ, ఇవి రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అండి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సమూహాల యాజమాన్యంలో నిర్వహించబడే వాటిని ప్రైవేటు రంగ పరిశ్రమలు అంటారండి. అందుకు ఎగ్జాంపుల్గా మనం టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ ఏది ఉంది కదండి, అది టిస్కో. బజాజ్ ఆటో లిమిటెడ్, డాబర్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇది ప్రైవేట్ రంగ పరిశ్రమలు అండి. ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమలు అయితే ఇవి ప్రైవేట్ రంగ పరిశ్రమలు అండి. ఇక్కడ మనం ఉమ్మడి రంగ పరిశ్రమలు చూసుకున్నట్లయితే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ అంటే ఉమ్మడి రంగ పరిశ్రమ కింద మనం OIL చెప్పుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్, ఆరవది, క్రింది వాటిలో సహకార రంగానికి చెందిన పరిశ్రమ ఏది? సహకార రంగానికి చెందిన పరిశ్రమ. ఆన్సర్ ఆప్షన్ డి, మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ సహకార రంగానికి చెందినటువంటి పరిశ్రమ. ఏడవ చూద్దామండి. క్రింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. ఆన్సర్ ఆప్షన్ బి, సిమెంట్. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం బాగా పరిశీలించినట్లయితే నూలు, జనపనార, పట్టు, ఉన్ని వస్త్రాలు, చక్కెర మరియు వంట నూనె మొదలైనటువంటి పరిశ్రమలు వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలని మనం చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అనేది సిమెంట్ అండి. నెక్స్ట్, ఎనిమిదవది, దేశంలో స్వయం సమృద్ధి అంటే స్వావలంబన కలిగినటువంటి ఏకైక పరిశ్రమ ఏది? దేశంలో స్వయం సమృద్ధి కలిగిన ఏకైక పరిశ్రమ ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశంలో మొదటి విజయవంతమైన నూలు బట్టల మిల్లు. భారతదేశంలో మొదట విజయవంతమైన నూలు బట్టల మిల్లు ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1854లో ముంబైలో. 1854లో ముంబైలో. మనం బాగా గమనించినట్లయితే సిపాయిల తిరుగుబాటు కన్నా 3 సంవత్సరాల ముందండి విజయవంతమైనటువంటి నూలు బట్టల మిల్లుని స్థాపించడం జరిగింది. అంటే సిపాయిలందరూ కూడా నూలు బట్టలు వేసుకొని యుద్ధంలో దిగుతారన్న ఉద్దేశంతో ముంబైలో అనమాట. సరదాగా గుర్తుంచుకోవడానికి చెప్తున్నానండి. 1854లో ముంబైలో మొదటి నూలు మిల్లును విజయవంతంగా ముంబైలో స్థాపించారండి. అయితే ఈ నూలు మిల్లులో పవర్ లూమ్స్ అంటారు కదా, మరమగ్గాలు అనేవి 18వ శతాబ్దం తర్వాత ఈ మరమగ్గాలు అనేవి అందుబాటులోకి రావడం జరిగిందండి. కానీ మొదటి నూలు బట్టల మిల్లు అనేది 1854 ముంబైలో స్థాపించారనమాట. నెక్స్ట్ 10వది, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశ స్థానం. ఆన్సర్ ఆప్షన్ సి మొదటిది. ఈ జనపనారని ఉన్నటువంటి మరో పేరు, జనపనారకు ఇంకో పేరు ఉంటుందండి. మరి దాని పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల విషయంలో, జనపనార వస్తువుల ఎగుమతుల విషయంలో మొదటి స్థానంలో ఉన్నది బంగ్లాదేశ్ అండి. 2వ స్థానంలో ఉన్నది భారతదేశం. ఇక్కడ ఉత్పత్తులు అయితే భారతదేశం మొదటి స్థానమే, కానీ ఎగుమతుల్లో మాత్రము 2వ స్థానంలో ఉందండి. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జనపనార మిల్లు 1855లో ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి రిషా, అంటే కోల్కతా సమీపంలో స్థాపించడం జరిగిందండి. కోల్కతాకి సమీపంలో ఈ యొక్క మొదటి జనపనార మిల్లును 1855లో స్థాపించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ పెట్టండి. మరి జనపనార పరిశ్రమలు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏ నది ఒడ్డున కేంద్రీకృతమై ఉన్నాయి? జనపనార పరిశ్రమలు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏ నది ఒడ్డున కేంద్రీకృతమై ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి హుగ్లీ నది తీరానండి. హుగ్లీ నది తీరాన. అయితే ఇక్కడ జనపనార విషయంలో పరిశ్రమలు భారతదేశంలోనే ఎక్కువ ఉండేయండి. కానీ దేశ విభజన జరిగిన తర్వాత 4/3 వంతులు అన్నీ కూడా ఈ జనపనార పరిశ్రమలు అన్నీ కూడా బంగ్లాదేశ్కు వెళ్ళిపోయాయండి. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? పంచదార ఉత్పత్తిలో ఆన్సర్ ఆప్షన్ బి 2వదండి. పంచదార ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానము 2వది. కానీ బెల్లం మరియు కండసార చక్కెర అని ఉంటుందండి. బెల్లం మరియు కండసార చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం మొదటిదండి. కానీ బెల్లం మరియు కండసార చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశము భారతదేశం అండి. నెక్స్ట్, పంచదార పరిశ్రమలు ఇటీవల ఉత్తర భారతదేశం నుండి ఏ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి? పంచదార పరిశ్రమలండి. ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర, అంటే పశ్చిమ రాష్ట్రాల వైపుకి వెళ్ళిపోతున్నాయి. పంచదార పరిశ్రమ అనేది సహకార రంగానికి చెందిందండి. ఇప్పుడు చెరుకు గడలని పాకంలా తయారు చేసి కండసార చక్కెర కింద లేదా పంచదార కింద తయారు చేస్తూ ఉంటారు, అంతే కదండి. మరి ఈ పంచదార ఈ చెరుకు గడల రవాణాలో చెరుకు గడలని ఫ్యాక్టరీకి తరలించే క్రమంలో
చెరుకు గడల్లో ఉన్నటువంటి సుక్రోజ్ పరిమాణం తగ్గిపోతుందండి. సుక్రోజు పరిమాణం తగ్గిపోతుంటుంది. అక్కడ అడుగుతాడు ఏ పరిమాణం తగ్గుతుంది అని అడుగుతాడు, అంటే సుక్రోజ్ అండి. సుక్రోజ్. మరి పంచదార అనేది సహకార రంగానికి చెందిందండి. నెక్స్ట్ 16వది, క్రింది వాటిలో మౌలిక పరిశ్రమకు ఉదాహరణ ఏది? మౌలిక పరిశ్రమ అంటే ముడి పరిశ్రమ అని అర్థం ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి, ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇది డైరెక్ట్గా దొరికే పరిశ్రమ ఇనుము అనేది. కానీ ఇక్కడ చక్కెర రావాలంటే చక్కెర పరిశ్రమ అంటే చెరుగడ్డల నుంచి ప్రాసెస్ చేసిన తర్వాత చక్కెర వస్తుంది. టూత్పేస్ట్ పరిశ్రమ కూడా అంతే అండి. కాగితం పరిశ్రమ కూడా అంతే. అంటే ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని బేసిక్ పరిశ్రమ అనరండి, మౌలిక పరిశ్రమ అనరు. డైరెక్ట్గా దొరికిన దాన్ని లేదంటే దానిని మాత్రమే మౌలిక పరిశ్రమ అని కూడా అంటారండి. నెక్స్ట్ 17వది, ఇనుము ఉక్కు పరిశ్రమలో ఇనుప ధాతువు, కోకింగ్ కోల్ మరియు సున్నపరాయి ఏ నిష్పత్తిలో అవసరమవుతాయి? ఇనుప ధాతువు, కోల్, సున్నపరాయి ఏ నిష్పత్తిలో అవసరమవుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 4:2:1. ఇనుప ధాతువు 4 అయితే, కోల్ 2 పరిమాణము, సున్నపరాయి 1 నిష్పత్తిలో మనం మిక్సింగ్ చేస్తే ఈ ఇనుము ఉక్కు పరిశ్రమల్లో ఈ నిష్పత్తిని ఉపయోగిస్తారండి. నెక్స్ట్ 18వది, ఉక్కును గట్టిపరచడానికి దేనిని ఉపయోగిస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లన్నీ కూడా అన్ని కూడా. మరి ఉక్కును గట్టిపరచడానికి ఆన్సర్ ఆప్షన్ బి, మాంగనీస్ను ఉపయోగిస్తారండి. ఉక్కును గట్టిపరచడానికి మాంగనీస్ని అయితే ఉపయోగిస్తుంటారండి. నెక్స్ట్ పెట్టండి, మరి భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ఏ పీఠభూమి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి? భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ఏ పీఠభూమి ప్రాంతంలో కేంద్రీకృతం ఉన్నాయంటే ఆన్సర్ ఆప్షన్ సి, చోటా నాగపూర్ పీఠభూమి. చోటా నాగపూర్ పీఠభూమిలో చోటాలో బడా ఇనుము ఉక్కు పరిశ్రమలు ఉన్నాయండి. చోటా. నెక్స్ట్ 20 పెట్టండి, భారతదేశంలో 2వ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ ఏది? భారతదేశంలో 2వ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, అల్యూమినియం స్మెల్టింగ్. మరి ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే అల్యూమినియం స్మెల్టింగ్ అనేది 2వ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమగా చెప్పుకోబడుతుందండి. 21వది, అల్యూమినియం తయారీకి ఉపయోగించే ముడి పదార్థం ఏది? ఇది గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అల్యూమినియం తయారీ అవ్వాలంటే దానికి ఒక ముడి పదార్థం ఉంటుంది. ఇప్పుడు ఖనిజాలు అనేవి సుమారుగా 3000 ఖనిజాలు పైన ఉన్నాయి, కానీ దాని యొక్క ముడి పదార్థాలు అయితే 100కు పైన మాత్రమే ఉన్నాయండి. ఈ 100 ముడి పదార్థాలను ఉపయోగించి 3000 ఖనిజాల పైన తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ముడి పదార్థం ఆన్సర్ ఆప్షన్ సి, బాక్సైట్ అండి. బాక్సైట్. మరి బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి? బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ముదురు ఎరుపు అండి. ముదురు ఎరుపులో ఉందంటే అది బాక్సైట్ రాయి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 1 టన్ను అల్యూమినియం ఉత్పత్తికి సుమారుగా ఎన్ని కిలోవాట్ల విద్యుత్ అవసరం? 1 టన్ను అల్యూమినియం ఉత్పత్తికి సుమారుగా ఎన్ని కిలోవాట్ల విద్యుత్ అవసరం? అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 18,600 కిలోవాట్ల విద్యుత్ అవసరం అండి. మనం అనుకుంటుంటాం అల్యూమినియం చాలా ఈజీగా వస్తుందేమో అనుకుంటుంటాం మనం. 1 టన్ను అల్యూమినియం ఉత్పత్తి అవ్వాలంటే సుమారుగా 18,600 కిలోవాట్ల విద్యుత్ అవసరం అండి. వాట్స్ కాదు, కిలోవాట్ల విద్యుత్ అవసరం అండి. నెక్స్ట్ 24వది, సింథటిక్ దారాలు, ప్లాస్టిక్స్, రబ్బర్ తయారీకి ఏ రసాయనాలను ఉపయోగిస్తారు? సింథటిక్ దారాలు, ప్లాస్టిక్, రబ్బరు ఈ తయారీకి ఏ రసాయనాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, పెట్రో రసాయనాలు అండి. అంటే కర్బన రసాయనాలు అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ 25వది, మొత్తం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ వస్తుందంటే ప్రతి బిట్టు కూడా వస్తుంది. నేను టెక్స్ట్ బుక్ చూస్తున్నాను కానీ ఎటువంటి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్కడ లేదు. ఒకవేళ మెటీరియల్ బిట్టు కాకుండా ఎక్స్ట్రా మెటీరియల్ వచ్చేలా ఉంటే ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ చేసేవాడిని టెక్స్ట్ బుక్ని. ఇక్కడ రావడం లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ వాంటెడ్ బిట్స్ ఏమీ లేవని మనం అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్ లైన్ టు లైన్ బిట్స్ మనకు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చండి. 25వది, మన దేశం పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎరువుల ముడిసరుకు ఏది? మన దేశం పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎరువుల ముడిసరుకు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పొటాస్. నెక్స్ట్ 26వది, సిమెంట్ పరిశ్రమకు కావలసిన ప్రధానమైనటువంటి ముడి పదార్థాలు ఏవి? సిమెంట్ పరిశ్రమకు కావలసిన ప్రధాన ముడి పదార్థాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ సున్నపురాయి, సిలికా, జిప్సం. సున్నపురాయి, సిలికా, జిప్సం. నెక్స్ట్ 27వది, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా సిమెంట్ పరిశ్రమలు ఏ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలి అంటే సిమెంట్ పరిశ్రమలకు గుజరాత్ రాష్ట్రంలో అయితే వీలుగా ఉంటుంది. ఎందు గురించి అంటే పక్కన ఉన్నటువంటి పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ పోర్ట్ల ద్వారా వేగంగా ఈ యొక్క గల్ఫ్ దేశాలకి ఎగుమతి చేయడానికి వీలవుతుందండి. నెక్స్ట్ 28వది, భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏ నగరం అవతరించింది? భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏ నగరం అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరు. ఎలక్ట్రానిక్ రాజధాని బెంగళూరు. నెక్స్ట్ సెయిల్, ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇది సెయిల్ పూర్తి ఫామ్ చూసుకున్నట్టయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ రంగానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ రంగం. 30వది, వినియోగదారుల పరిశ్రమకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి టూత్ పేస్ట్. వినియోగదారుల పరిశ్రమ టూత్ పేస్ట్. 31వది, వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు పెరగడం వల్ల ఏ కాలుష్యం ఏర్పడుతుంది? వాయువులు పెరగడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. నెక్స్ట్ పరిశ్రమల నుండి విడుదలయ్యే, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి ఇది, పరిశ్రమల నుండి విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థజలం ఎన్ని రెట్లు మంచినీటిని కలుషితం చేస్తుంది? 1 లీటర్ ఉందనుకోండి వ్యర్థజలం, పరిశ్రమల నుంచి వచ్చే వేస్ట్ 1 లీటర్ ఉంటే అది ఎన్ని రెట్ల మంచినీటిని కలుషితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 8 రెట్లు. 1 లీటర్ వ్యర్థజలం వస్తే 8 లీటర్ల మంచినీరు పాడైపోతుంది. ఆ విధంగా పరిశ్రమల నుంచి వచ్చే ప్రతి లీటర్ నీరు కూడా చాలా డేంజర్గా పరిగణిస్తుందండి. 8 రెట్లు. నెక్స్ట్ 33వది, ఉష్ణ కాలుష్యం ప్రధానంగా ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి వేడి నీటిని చల్లబరచకుండా నదుల్లోకి వదిలేస్తుంటారు కదా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు, అప్పుడు ఉష్ణ కాలుష్యం అనేది ఏర్పడుతుందండి. వేడి నీటిని చల్లబరిచిన తర్వాత వదలాలి. సో వేడి నీటిని చల్లబరచకుండా ఏం చేస్తున్నారు? నదులోకి వదిలేస్తున్నారు. అప్పుడు ఉష్ణం అనేది జనించి ఉష్ణ కాలుష్యం అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ 34వది, ఎన్టీపీసీ ఏ రకమైన ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగి ఉంది? ఎన్టీపీసీ ఏ రకమైన ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి EMS 14001. ఈ
ఈ ISO సర్టిఫికేషన్ కలిగి ఉందండి NTPC. మరి NTPC ఫుల్ ఫామ్ తెలుసండి? అయితే కామెంట్ చేసి చూద్దాం. ముప్పై ఐదవది, గాలిలోని ధూళి పదార్థాలను తగ్గించడానికి ఫ్యాక్టరీ పొగగొట్టాలకు వేటిని అమర్చాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు. ఇవి ఫ్యాక్టరీ యొక్క పొగగొట్టాలకు ప్రెసిపిటేటర్లని అమర్చాలండి. అప్పుడు ఈ ధూళి పదార్థాలు అనేవి అక్కడ ఆగిపోయి వాతావరణంలోకి ధూళి రాకుండా కంట్రోల్ అవుతుందండి ప్రెసిపిటేటర్లు. 36వది, ఇనుము ఉక్కు పరిశ్రమలో కరిగించినటువంటి పదార్థాలు పోసినటువంటి అచ్చులను ఏమంటారు? ఇనుము ఉక్కు పరిశ్రమల్లో కరిగించి పదార్థాలు పోసినటువంటి అచ్చులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పిగ్స్ అంటామండి. పిగ్స్. 37వది, భారతదేశంలో జనపనార ఎగుమతులలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది? ఇది ఆల్రెడీ నేను చెప్పేశానండి. జనపనార ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. జనపనార ఎగుమతుల్లో ఆన్సర్ ఆప్షన్ బి రెండవ స్థానంలో ఉందండి. మరి మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్. 38వది, ఈ బెట్టు లేదనుకుని ముందే చెప్పడం జరిగిందండి. 38వది, ఈ క్రింది వాటిలో ఖనిజ ఆధారిత పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సిమెంట్ పరిశ్రమ అనేది ఖనిజ ఆధారిత పరిశ్రమ. 39వది, టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ఆన్సర్ ఆప్షన్ బి ప్రైవేటు రంగం. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు కావలసినటువంటి 2 ప్రధాన కారకాలు ఏవి? ఇందులో 6 లెసన్లు అయిపోయినట్టండి. మరి దీంతో ఇంకొక లెసన్ మాత్రం ఉంది. మరి జాగ్రఫీ 10th క్లాస్ జియోగ్రఫీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. సుమారుగా 7 లెసన్లకు గాను 750 అనుకుంటే మనం 350 అంటే 300 నుంచి 350 బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓన్లీ జాగ్రఫీ నుంచి. అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు కావలసిన 2 ప్రధాన కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి విద్యుత్ సరఫరా కావాలి అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు. ఆల్రెడీ చెప్పాం 18,600 కిలోవాట్లు కావాలి 1 టన్ను అల్యూమినియం కరిగించడానికి అని చెప్పాను. అదేవిధంగా చవకైనటువంటి ముడిసరుకు అంటే బాక్సైట్ కావాలి. చవకైనటువంటి ముడిసరుకు అయినటువంటి బాక్సైట్ కావాలి. ఈ 2 కూడా ప్రధాన కారకాలండి. మరి వీడియో ఎలా ఉంది అనేది తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దయచేసి మీరు ఇచ్చే లైక్ కామెంట్లో మాకు బాగున్నా మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.